ఎవడో గొప్ప ప్లానే వేశాడు. అది ఏంటో దేనికో అర్థం కావటం లేదు. అమ్మాయిలంటే బలహీనలు అనుకుంటున్నారు. కాదు, మీరు బలవంతులను నిరూపించాలి. పిల్లల ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. కంట్రోల్లో ఉండు మయూరి. నేను ఆల్రెడీ కంట్రోల్ తప్పాను. ఇంతకీ మన మొగుడెక్కడున్నాడు? అదే విష్ణు ఎక్కడా? పిల్లలకి తెలిసేలా అసభ్యంగా మాట్లాడుతుంది. ఛీ, ఇదసలు మనిషే కాదు. చెప్పు పద్మావతి, మన మన్మధుడు ఎక్కడున్నాడు? చెప్తే నేను వెళ్ళి తగులుకుంటాను. నువ్వు కథని కంటిన్యూ చేయొచ్చు. హలో, ఏంటి సైలెంట్ అయిపోయావు? నా చెంప మీద కొట్టినట్టు కలగన్నావా? నీకంత సీన్ లేదు పద్మావతి. నన్ను నువ్వేం చేయలేవు. ఏంటి రెచ్చిపోతున్నావు? మా అమ్మతో ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? నేనిలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు? మీ అమ్మే నన్ను ఎదిరించలేక నోరు మూసుకొని కూర్చుంది. అమ్మా, నేను పిన్ని గురించి చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. సాక్షి, నువ్వు కష్టపడకు. పద్మావతి ఇప్పుడు చొచ్చిన పాము. కోరలున్నా కాటేయలేదు. ఏయ్, నీకోసం అమ్మ ఎంత చేసింది. నువ్వు మాత్రం అమ్మకి ద్రోహం చేశావు. మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలుసు. అందరి ముందు మంచిగా నటిస్తూ చాటుగా జనాన్ని ముంచేస్తుంది. ఆపు మయూరి. ఊరుకుంటున్నాను అని రెచ్చిపోకు. పిల్లల కోసం ఆగాను, లేదంటే నీ పళ్ళు రాలిపోయేవి. నాన్న గురించి అమ్మ గురించి నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడితే నీ జుట్టు కత్తిరిస్తా. ఏ సాక్షి, నువ్వు భయపడితే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. మీ అమ్మకిచ్చే రెస్పెక్ట్ తో పాటే నా క్యారెక్టర్ కూడా మారిపోయింది. కామాక్షితో కలిసి మా అమ్మని బాధ పెట్టాలని చూస్తున్నావు. నా దెబ్బకి కామాక్షియే తట్టుకోలేకపోయింది. నువ్వెంత, నీ ప్లాన్ ఎంత? ఏ ఆపవే. అసలేం జరిగిందో తెలుసుకోకుండా మయూరి మీద ఎగురుతావేంటి? మీ నాన్న మయూరికి అన్యాయం చేశాడు. అది నీకు చెప్పినా అర్థం కాదు. అమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? కామాక్షి ఇష్టం వచ్చినట్లు అంటుంది. నిజం చెప్తే ఎవ్వరూ కాదనరు. అందుకే పద్మావతి కూడా సైలెంట్ అయిపోయింది. విష్ణు పెద్ద తప్పే చేశాడు. చెయ్యకూడని తప్పది. అందుకే పాపం మయూరి బాధలో ఇలా చెప్తోంది. అత్తయ్య, మీరు కూడా పిల్లల ముందు ఇలాంటి టాపిక్ ఎందుకు చెప్తున్నారు? దాస్తే దాగే తప్పు కాదు పద్మావతి. ఈ సాక్షి తప్పెవరితో తెలియకుండా మయూరిని అపార్థం చేసుకుంటోంది. నేను న్యాయంగా ఎవరు తప్పు చేశారో చెప్తున్నాను. అమ్మా, ఇదేది నిజం కాదని చెప్పమ్మా. నువ్వు ఎంత ఏడ్చినా మీ నాన్న నాకు ద్రోహం చేశాడు. సారీ, చిన్న కరెక్షన్. మీ నాన్న నాకు మీ అమ్మకి ద్రోహం చేశాడు.
అందుకే మయూరి బాధపడుతోంది. తను ఇంటికొచ్చి ఎంతో కోల్పోయింది. తను పద్మావతితో అలా మాట్లాడడం తప్పు కాదు. నాకు నాన్న మీద కోపం వస్తుంది. ఆ కథ నిజమైతే నువ్వు నమ్మించాల్సిన అవసరం ఏముంటుంది? అయినా నిన్నిక నమ్మనని చెప్పాను కదా. సీనయ్యని నమ్మి నేను మోసపోయాను. ఇదంతా నా తప్పు. ఏం ఆలోచిస్తున్నావు? చచ్చానో బతికానో చూడ్డానికి వచ్చావా? నీ కళ్ళింకా చల్లబడలేదా? ఎందుకు బాస్ ఎవరి మీద ఉన్న చిరాకుని నా మీద చూపిస్తావు? నేనెప్పుడూ నీ ఆనందాన్ని కోరుకుంటాను. తీయటి నీ మాటల వెనక చురకత్తులున్నాయని నాకు తెలుసు. నువ్వు ఎవరో ఎందుకొచ్చావో పద్మావతి అందరి ముందే బయటపెట్టింది. ఇంకా నీ డ్రామాలాపు. కష్టపడి నటించాల్సిన పనిలేదు. నా శత్రువు పద్మావతి, నువ్వు కాదు. ఇప్పుడు పద్మావతి నిన్ను శత్రువుగా చూస్తుంది. మనిద్దరం ఏయ్, పద్మావతిలో నువ్వు నింపిన విషయం కాలంతో పాటు కరిగిపోతుంది. కానీ నా దగ్గరికి తిరిగి వస్తుంది. మేమిద్దరం కలిసే నిన్ను తరిమేస్తాం. ఆహా, బాస్ కి చాలా కలలున్నాయి, కానీ బ్యాడ్ లక్ ఒక్కటి నిజం కాదు. మయూరి, నువ్వు మా మధ్యకి రావడం కొత్త. అపార్థాలు మా కొత్త ఏం కాదు. అవి వస్తూ పోతూ ఉంటాయి. నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ పద్మావతి నిన్ను ఎప్పటికీ క్షమించదు. కొత్త అందాలు నీ కోసం వికసిస్తుంటే ఆ పాత జ్ఞాపకాలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? పద్మావతి నా జ్ఞాపకం కాదు, ఆమె నా జీవితం. ఆమె జీవితంలో నువ్వు ఇక లేవు కాబట్టి నీ బాధని పక్కన పెట్టి నా రూమ్ కి రా, ఇద్దరం ఒకటైపోదాం. ఛీ! నీ నోట్ నుంచి ఇంతకంటే గొప్ప మాటలు ఎక్స్పెక్ట్ చేయలేంలే. పరాయి మగాడితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? హాయ్ బాబోయ్, ఇదంతా కోపమే. అయినా ఇప్పుడు నేనేమన్నానని? ఆ రోజు గెస్ట్ హౌస్ లో చేసింది ఈ రోజు ఓన్ హౌస్ లో చేద్దామని అడిగాను. తప్పా? తప్పున్నారా? గెస్ట్ హౌస్ లో తాగిన మైకుల్లో నిన్ను ముట్టుకున్నానన్న ఒకే ఒక్క కారణం చూపించి నేను ఇంట్లో తలెత్తుకోలేకుండా చేశావు. నేనేం చేయలేదు విష్ణు. నేను పాము వస్తే నువ్వు పట్టుకున్నావని కథే చెప్పాను. నీ భార్య పద్మావతే నేను పట్టుకున్నానని నిజం బయటపెట్టింది. గొప్పగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్లు కాదని నీ మాటల వల్ల తెలుస్తుంది. నేరం నువ్వు చేసి పద్మావతిని తప్పుపడుతున్నావు. నేను నిజమే చెప్తున్నా. నిన్ను అల్లరి చేయాలని నేను అనుకోలేదు. నీతో అల్లరి పిల్లలా ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. ఆ రాత్రి నా చేత తాగించింది నువ్వు. నువ్వు అలా చేయకపోతే ఇదంతా జరిగేదే కాదు. తాగించింది నేనే, కానీ నా శీలాన్ని దోచుకుంది మాత్రం నువ్వే కదా. ఆ మాట పదే పదే అనకు. అనడానికి నీకు బాధ లేకపోయినా వినడానికి నాకు సిగ్గుగా ఉంది. సిగ్గెందుకు బాస్? అనవసరంగా ఇబ్బంది పడకు. ఇకనైనా నా రూమ్ లోకి వచ్చే. నన్ను తాగించి నా వల్ల తప్పు జరిగినట్టు క్రియేట్ చేశావు. నిన్ను ఎప్పటికీ క్షమించను. మన మధ్య క్షమాపణలు ఉండకూడదు. నువ్వు నాకు పద్మావతి స్థానాన్నిస్తావు, నాకు తెలుస్తుంది. నువ్వు ఇవ్వకపోయినా నేను లాక్కుంటాను. ఏయ్, నా భార్య స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వను. నువ్వు ఆ స్థానాన్ని లాక్కోవాలని చూస్తే నాకంటే రాక్షసుడు ఎవరు ఉండరు. దించు, దించు. నీ బ్రతుకు నా దయపైన ఆధారపడుంది. అది తెలుసుకుని ప్రవర్తించు. తెలిసి చేసినా తెలియక చేసినా నీ వల్ల నాకు ద్రోహం జరిగింది. దానికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నా వల్ల నీకెలాంటి ద్రోహం జరగలేదు. జరిగినట్టు నువ్వు అందరినీ నమ్మిస్తున్నావు. కానీ ఒక్క నిజం తెలుసుకో. అబద్ధం నిజం కంటే వేగంగా పరిగెట్టొచ్చు, కానీ అది ఓడిపోతుంది. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. విష్ణు, నీకిదే చివరి వార్నింగ్. పద్మావతితో సమానంగా
నన్ను చూడకపోతే నేను నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. నీ వల్లే నిన్ను అసహించుకునేలా చేసి నువ్వు పడుతున్న బాధకి 1000 బాధపడేలా చేస్తాను. పద్మావతితో నాకున్న బంధం పవిత్రమైంది. దాన్ని నువ్వు ఎప్పటికీ టచ్ చేయలేవు. ఛాలెంజ్ చేస్తే ఈ మయూరి చెలరేగిపోతుంది. నా గురించి నీకు ఆ పద్మావతికి తెలిసింది చాలా తక్కువ. మర్యాదగా నా దారికి రా. హే, నువ్వేం చేస్తావో చేసుకో. నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు. పొగరు మీదున్న గుర్రానికి కళ్ళెం వెయ్యాలి. అహంతో మాట్లాడే నీలాంటి వాడికి ధీటుగా సమాధానం చెప్పాలి. చెప్తా. సాక్షి, నువ్వెప్పుడొచ్చావమ్మా? నేనెప్పుడొస్తే ఏంటలేనన్నా, నీ బాధను అర్థం చేసుకున్నాను. పద్మావతి పిల్లలకి ఈ సమస్య గురించి తెలియకూడదండి. సాక్షి ఏం విందో తెలియడం లేదు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. సారీ నాన్న. ఇందులో నీ తప్పేం లేదమ్మా. అందరూ నన్ను తప్పుగానే అనుకున్నారు. చిన్నపిల్లవి, నువ్వు మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటావు? నువ్వేం భయపడకు నాన్న, నీకు తోడుగా నేనున్నాను కదా. ఇంట్లో వాళ్ళకి నువ్వేంటో తెలిసేలా చేస్తాను. అమ్మా సాక్షి, పద్మావతికి మాత్రం నీకిదంతా తెలిసినట్టు చెప్పుకో. అమ్మ ఇప్పటికే బాధలో ఉంది. నీకు గాని దీక్షకు గాని ఈ విషయాలేవీ తెలియకూడదని పద్మావతి కోరుకుంటుంది. ఓకే నాన్న, నేను సీక్రెట్ గానే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నిన్ను అమ్మ అర్థం చేసుకునేలా చేస్తాను. ఇంట్లో ఎవ్వరికి నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? చెప్తా, నిన్ను భయపెట్టి ఇంట్లో నుంచి తరిమేస్తా. నీలాంటి దయ్యాన్ని ఈ దయ్యం గెటప్తోనే భయపెట్టాలి. నా దగ్గర ఉన్న అన్ని మాస్కుల్లోకి ఇదే ఎక్కువ భయపెడుతుంది, అందుకే ఇది తెచ్చా. దయ్యాన్నొచ్చానే, ఒక్కసారి లేచి చూడవే. నిన్ను చంపేసి నీ బ్లడ్ తాగేస్తా. లేవవే, లే. లేవవే. ఎవరు నువ్వు? దయ్యాన్ని చూస్తే తెలియట్లేదా? ఎందుకు వచ్చావు? పేరు పవిత్ర. నువ్వు పద్మావతి స్థానం కావాలన్నావు, నేను నా స్థానాన్ని నీకు ఇవ్వాలని వచ్చాను. చింత చెట్టు దగ్గర నా కొత్త ఇల్లుంది, రా, నేను తీసుకుపోతాను. నేను రాను. అయినా నువ్వేంటి పొట్టిగా ఉన్నావు? చనిపోయాక హైట్ తగ్గానులే. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు చాలా భయంగా ఉంది. కుదరదు. నువ్వు పడుకునే ముందు హారర్ మూవీ చూసావు కదా? చూసాను. చూస్తే ప్రాబ్లం ఏంటి? మనిద్దరి టేస్టులు కలిసాయి, అందుకే ఫ్రెండ్షిప్ కోసం నేను వచ్చాను. రా, వెళ్ళిపోదాం. ఇంకెప్పుడు అలాంటి సినిమాలు చూడను. ప్లీజ్, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో. నువ్వు కామాక్షితో ఫ్రెండ్షిప్ చేసినట్టు నాతో కూడా చెయ్యి. మనుషులు ఎవరైనా దెయ్యాలతో ఫ్రెండ్షిప్ చేస్తారా? అసలుకే నాకు దెయ్యాలంటే భయం. అయితే నిన్ను చంపేస్తా, ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం. ఈ దెయ్యం ఏంట్రా బాబు, నన్ను పట్టుకుంది. మరి నువ్వు నా లెటర్స్ ని కాల్ చేసావుగా? అది నేను చేయలేదు.
పద్మావతి చేసింది. మనుషుల్ని మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవు. నాకంతా తెలుసు. ఏదో ఆలోచించాను. నన్ను క్షమించు. ఓకే, నేను నిన్ను క్షమించాలంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఇదేంటి దయ్యం ఇల్లు వదిలి పొమ్మంటుంది? అసలు ఇది నిజంగా దయ్యమేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు చెయ్యి కదుపుతున్నావు. ఇలా ఇంట్లో చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. నువ్వు సాక్షివి కదూ? హే సాక్షి, హాయ్ పిన్ని. ఎంత మోసం! నేనెంత భయపడ్డానో తెలుసా? ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? చిన్నపిల్ల మాస్క్ వేసుకొని వస్తే భయపడ్డానికి నీకు సిగ్గుగా లేదా? ఏ సాక్షి, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. లేదు, నేను కరెక్ట్ గానే చేస్తున్నా. నువ్వు ఇలా రాత్రిపూట దయ్యంలో వచ్చి భయపెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. నువ్వు వెళ్ళవని నాకు తెలుసు, కానీ నేను నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు పంపించేస్తాను. చూద్దాం, నువ్వు నన్ను పంపిస్తావో లేక నేనే మీ అమ్మని బయట గెంటేస్తానో త్వరలోనే తెలుస్తుంది. అమ్మ జోలికొస్తే నీ అంతు చూస్తాను. మీ అమ్మ ఏడ్చేలా నేనే చేశాను. నువ్వేం చేసావు? చూస్తూ కూర్చున్నావు. అమ్మ బాధ ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. నిన్ను ఎలా ఏడ్పించాలో కూడా తెలుసు. పద్మావతిని ఇంకొన్ని రోజుల్లోపు ఇంటి నుండి మీ నాన్న జీవితంలో నుండి పంపించేస్తాను. నువ్వేం చేయలేవు. నేనుండగా అలా జరగనివ్వను. శివరాత్రికి అమ్మా నాన్నల్ని కలిపేస్తాను. నువ్వు నన్ను కామాక్షిలాగా ఊహించుకుంటున్నావు. కామాక్షిని డీల్ చేయడం చాలా తేలిక, నన్ను డీల్ చేయడం చాలా కష్టం. నాకు ఈజీగా ఉన్న సమ్స్ కంటే కష్టమైన సంసే ఎక్కువ ఇష్టం. ఈ సాక్షి బరిలోకి దిగితే అడ్రస్ లేకుండా పోతావు. సాక్షి, నీకు సెంటిమెంట్స్ ఉన్నాయి. మీ అమ్మంటే నీకు ఇష్టం, మీ నానంటే కూడా నీకు ఇష్టం. అవన్నీ నీ వీక్నెస్లు. నేను వాటితోనే ఆడుకుంటాను. నాకు ఫ్యామిలీయే లేదు, అదే నా బలం. నిన్ను తేలిగ్గా ఓడిస్తాను. యు ఆర్ రాంగ్. నా ఫ్యామిలీ నా వీక్నెస్ కాదు, వాళ్ళే నా బలం. నిన్నొక స్టైల్లో ఇంట్లో నుంచి పంపిస్తాను, చూస్తూ ఉండవే. ఈ శివరాత్రికి అందరూ భక్తితో ఆ శివయ్యని పూజిస్తారు, కానీ ఈ ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటారు. ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ ఏడవరు, నువ్వు మాత్రమే ఏడుస్తూ ఉంటావు. నా గురించి పద్మావతికి తెలిసేలా నువ్వే చేస్తావని అర్థమైంది, కానీ అలా తెలియడం వల్ల పద్మావతి ఏడుస్తూ ఉంది. నువ్వు వేసే ప్రతి అడుగు నాకే సాయం చేస్తుంది. పద్మావతి రోజు రోజుకి విలువిల్లాడేలా చేస్తాను. అమ్మకి నిజం తెలియడం వల్ల బాధపడడం లేదు, నువ్వు చేసే పనుల వల్ల బాధపడుతుంది. ఈ సాక్షి ఏం చేసినా అమ్మ కోసమే చేస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ శివరాత్రి మీ అమ్మకి కష్టాలు మాత్రమే మిగిలేలా చేస్తుంది. నేను కూడా చెప్తున్నాను, అమ్మని కాపాడుకుంటాను. అమ్మని నాన్నని ఒకటి చేస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్. నేను వెళ్తున్నాను, జాగ్రత్త. తలుపులేసుకో, దయ్యాలు వస్తాయి. లేవండి లేవండి, తొందరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాం. అమ్మా, నాన్న గురించి నీకు ఒక విషయం చెప్పాలి. సాక్షి, నీకు ఈ మధ్య పెద్దవాళ్ళ విషయాలు కల్పించుకోవడం అలవాటైపోయింది. ఇవన్నీ మానేసి శుభ్రంగా చదువుకో. అన్నం తినకుండా చదువుకోవచ్చు, నిద్ర లేకుండా చదువుకోవచ్చు, కానీ ఇంట్లో గొడవలుంటే ఎలాగమ్మా చదువుకునేది? జరిగిన దాంట్లో నాన్న తప్పేమీ లేదు. ఆ
మయూరి పిన్ని కావాలని ఇదంతా చేస్తుంది. ఇప్పుడు మీ నాన్నని సపోర్ట్ చేస్తున్నావా? అది కాదమ్మా, నేను నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నాను. అదే విధంగా నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకున్నావు. నిజానికి నాన్న చాలా మంచివారు. ఓహో, మీ నాన్నకి సర్టిఫికెట్ ఇస్తున్నావా? ఆయన ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? నేను చెప్పినా మీకు అవన్నీ అర్థం కావు. సాక్షి, పెద్దవాళ్ళ గొడవలు మనకెందుకు? అమ్మా నాన్న మధ్య గొడవ వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. నీకేం తెలీదు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎప్పటికీ కలవరు. అయినా ఏంటమ్మా, ఒకసారి నాన్న నిన్న అపార్థం చేసుకుంటాడు, ఇంకొకసారి నువ్వు నాన్నని అపార్థం చేసుకుంటావు. సాక్షి, ఇవన్నీ పెద్దవాళ్ళ గొడవలమ్మా, మీకు అర్థం కావు. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా చదువుకో. ఒక్కసారి నా మాట వినమ్మా, నాన్నదే తప్పు లేదు. మీ నాన్న తప్పు లేకపోతే మయూరిని బయటికి పంపకుండా ఎందుకు ఊరుకున్నారు? నాన్న పంపుతాను అంటే కామాక్షి ఒప్పుకోలేదు కదా. సాక్షి, నువ్వు చెప్పే వాటిలో కొన్ని నేను నమ్మాను కదా, ఈ విషయంలో మాత్రం కలక చేసుకోకు. సరే అమ్మా, కానీ నాన్న నిన్న అపార్థం చేసుకున్నప్పుడు నువ్వెంత బాధపడ్డావు? ఇప్పుడు నాన్న కూడా అంతే బాధపడతారు కదా.